ప్రియతమ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పలమనేరులో అధికారులు చేపట్టే అభివృద్ధి ప్రణాళిక భవిష్యత్ తరాలకు వరమన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. అధికారుల సమన్వయంతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ నక్షత్ర హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షీష. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా. కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్క్ లో విప్లవ వీరుడు సీతారామరాజు జయంతి వేడుకలు. మల్లుధర స్మారక సమాధులకు ఘనంగా నివాళులర్పించిన సభాపతి అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా గుడివాడ పంచాయతీలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ అభివృద్ధి అంశంలో అధికారులు చేపట్టే అభివృద్ధి ప్రణాళిక భవిష్యత్ తరాలకు వరంగా నిలవాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక సమావేశం పలమనేరు మున్సిపల్ సమావేశ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఇక అధికారుల సమన్వయంతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని మీరు రూపొందించే ప్రణాళికలు భవిష్యత్ తరాలకు వరంగా మారి యువత జీవితాల్లో మార్పును తీసుకురావాలన్నారు. 2047 విజన్ లక్ష్యాన్ని నియోజకవర్గం చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఆర్డీఓ భవానీ, మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, తహసీల్దార్లు ఇద్మరాధన్, హనుమంతు నాయక్ పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో రాబోయే 4 సంవత్సరాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి, సంక్షేమం అన్ని రకాలుగా ఆ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలా దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే మనం ఏమి చేయాలా అనడానికి ఒక దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పెదగొట్టిపాడులో డ్వాక్రా సంఘాల గొడవ రోజుకో మలుపు తిరుగుతుంది. గ్రామ ఐక్య సంఘ సభ్యులు ఎంపీడీఓ కలిసి తమ సభ్యులకు తెలియకుండానే యానిమేటర్లను మార్చడం ఏంటి అని ఎంపీడీఓ నిలదీశారు. 17 గ్రూపుల సభ్యులు తెలియకుండానే గ్రామ సమైక్య సంఘం మీటింగ్ ఏర్పాటు చేశారని డ్వాక్రా సంఘాల సభ్యులు వాపోయారు. గ్రామంలో గ్రామైక్య సంఘం ఎన్నిక జరగాలి అంటే ఈసీ మెంబర్లందరికీ ముందుగానే తెలియచేయాలన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులకు అనుకూలంగా ఉన్న వారితో సంతకాలు చేయించుకుని మీటింగ్ పెట్టాలని ఆలోచన అధికారులు ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. నోటీసులో ఇవ్వట్లేదు. మండల సమైకి దానికి సంబంధించి గ్రామ సంఘం నోటీసు ఇచ్చినా కూడా మండల సమైకి స్పందించదు. శివకుమారి ఎవరు అని అడుగుతున్నారు అధికారులైనా ఎవరైనా కూడా. మా సంఘంలో గ్రామ సంఘం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, గ్రామ సంఘం యొక్క ప్రయోజనాలు తెలియని కొన్ని అమాయక జీవులు మీరెవరు అని అడుగుతున్నారు. ఎస్హెచ్జి సభ్యురాలని, ఎస్హెచ్జిలో ఒక సభ్యురాలు 10 మంది సభ్యురాలు ఉంటేనే ఎస్హెచ్జి గ్రూపు, ఎస్హెచ్జి గ్రూపులు ఉంటేనే గ్రామ సంఘం, గ్రామ సంఘం ఉంటేనే మండల సంఘం, మండల సమైక్యలు ఉంటేనే జిల్లా సమైక్యలు. ఆ పైన సర్బు, ఆ పైన పీడీ అయినా డిఆర్డీ అయినా ఎవరైనా. ఇది కూడా తెలియని అజ్ఞానులకి నేనేం చెప్పలేను. గ్రూపు పేర్లతో సహా, గ్రూపు లీటర్లతో సహా వాళ్ళు మాకు స్టాంప్ వేసి నిర్ధారించి ఇచ్చిన ఆధారం ఇది. ఈ బైలా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నా మీద పెట్టబడిన లెటర్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ఆ అర్జీలో 20 గ్రూపుల పేర్లు ఉన్నాయి. శివకుమారి వ్యక్తిత్వహనం చేసి డిపిఎంఓ నుంచి 3 అధికారులు పంపించడానికి కారణంగా నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో సంతకాలు 23 సంతకాలు ఉన్నాయి. మొదటి లీటర్ల సంతకాలు 17 ఉన్నాయి. వాళ్ళు 20 లీటర్ల సంతకాలుగా నిర్ధారించి నాకు చెబుతున్నారు. 2వ లీటర్ల సంతకాలు 2 ఉన్నాయి. ఒక సభ్యురాల సంతకం 2 ఉన్నాయి. రద్దయిన పాత లీటర్ల సంతకాలు 1 ఉంది. కానీ ఏపీఎం గారు 20 ఈసీ నెంబర్లను నిర్ధారించారు. మరి ఇది ఎవరు ఎంక్వైరీ చేశారో, ఎవరు నిర్ధారించారో సంఖ్యాబలం 20గా చూపించారు. ఆ 17 మందిలో కూడా ఈసీ నెంబర్లో ఫోర్జరీ జరిగినాయి. స్టాంపులు కూడా చేపించి మరీ కొడుతున్నారు.
ఇది చాలా దుర్మార్గమైన విషయం. పదవీ కాలం 3 సంవత్సరాలు. వీళ్ళని తీసేయడానికి కారణం చెప్పట్లేదు. మధురవాడ ప్రెస్ క్లబ్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభంలో పాల్గొన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ మధురవాడ ప్రాంతంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీడియా వ్యవస్థ అనేది ప్రజల సమస్యలను ఎత్తి చూపే విశ్వసనీయ వేదిక అని, నిస్వార్థంగా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ వ్యవస్థల దృష్టిని ప్రజల అవసరాల వైపు మళ్లించడంలో జర్నలిస్టుల పాత్ర అమోఘమన్నారు. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంత పత్రికా ప్రతినిధులు ప్రజల కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు, సమాజ సేవకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో డివైడర్ రోడ్డు కింద కోల్పోయిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు తహసీల్దార్ పురుషోత్తంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మధుకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం కట్టించాలని ఆయన తెలియజేశారు. ప్రజల కోసం ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కనిగిరి రాజు, గాఫర్, రమేష్, మిత్రా, నవీన్ కుమార్ పాల్గొన్నారు. మెదక్ మెడికల్ కళాశాల తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, పాత పనులకు కొబ్బరికాయలు కొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో కేటాయించిన నిధులకే మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే కొత్త నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే రోహిత్ రావుకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలన కొత్తది సీసాలో పార్త సారాగా మారిందని విమర్శించారు. ఇక ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదేచంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ జయలక్ష్మి, యాదగిరి టీఆర్ఎస్ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఇంకా కోమటిపల్లి కొలుపతి మర్చిపోయారు, అడొక వర్క్ లేదు, 2 తాండాలకు మర్చిపోయారు. మరి వాళ్ళేం పాపం చేసి అందరు పెట్టినట్టు వాళ్ళ పెట్టినట్టు పాత వర్కు లేదు. పాత వర్కులను మార్చింది కదా, నేను తెచ్చిన పైసలు మార్చింది కదా. నేను తెచ్చిన పైసలు మార్చిన వాళ్ళు ఆ ముట్టుకులకు కూడా పెట్టనుంటుంది, అట్లా కొన్ని పెట్టనుంటుంది అని అట్లా కూడా మేము సక్కగా చేస్తాను. నేను డెవలప్మెంట్ కోసం టీయూఎఫ్ఐడిసి నిధులను తెచ్చిన వాటిని కూడా మీకు సమానంగా చేస్తలేదు. అది మీకు పరిపాలన వస్తలేదు. ఎక్కడ కొట్లాడాలి? మంత్రుల దగ్గర కొట్లాడాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి, మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పేసి. మీరేం చేస్తుండ్రు? ఇక్కడ ఏం నిధులు ఉన్నాయి వాటిని తీసుకోబడితే కొట్టేద్దామని. ఏంటి మీ అభివృద్ధి ఏది? మీరు చేస్తా ఉన్న హామీలు ఇవి, మీరు ఇచ్చిన హామీలు ఇవి. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఇబ్బంది అవుతుందని కోర్టుగా పెట్టినాం మనం అక్కడికి, అది ఊరిపోయే పరిస్థితి ఉంది. దాన్ని పట్టించుకున్నట్లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అక్కడ అయిపోయింది, వైకుంఠధామం ఆగిపోయింది, ఆఫీస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఏమన్నా కొబ్బరికాయలకే పరిమితం. వెటర్నరీ హాస్పిటల్ కూడా అయిపోయింది. ఓన్లీ కొబ్బరికాయలు కొట్టుకుంటా పాత వర్కులకు కొత్త పూత పూతైంది, ఓన్లీ బోర్డైంది. ఇన్ని వర్క్స్ను మనం తెచ్చిన ఇన్ని వర్క్స్ను కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చినా అని చెప్పి రామాయణపేట వల్ల ఒక షాప్ చేస్తున్నాం. మీ ప్రొసీడింగ్
మీ ప్రొసీడింగ్ ఈ టీయూఎఫ్ఐడిస్కి నిధులకు సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా, 20 కోట్లకు సంబంధించి నేను నా ప్రొసీడింగ్ చూపెడతా, మేము తెచ్చిన ప్రొసీడింగ్ చూపెడతా. మీ కొత్త ప్రొసీడింగ్ ఏంటి? మీరు చూపెట్టే 20 కోట్ల వరకు, 9 కోట్ల వరకు, 10 కోట్ల వరకు అని కోట్లకే పరిమితమైన మీ నోటి మాటకే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నక్షత్ర హాస్పిటల్ ని జిల్లా కలెక్టర్ రాజశేష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సా విధానాలు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై వైద్యాధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు వివరాలు, ఆరోగ్యశ్రీ ఇతర ఆరోగ్య బీమా సేవలు, డ్రగ్స్ రిజిస్టర్, మెడికల్ నిల్వల నిర్వహణ, అలాగే రిజిస్టార్లో కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో స్వయంగా కలెక్టర్ మాట్లాడి వారు పొందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఆసుపత్రుల బాధ్యతను గుర్తు చేసే విధంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన తెలియజేశారు. ఏమైంది చార్జ్ ఎంత తీసుకున్నాను? ఆరోగ్యశ్రీ పైన ఉందా? వెరీ గుడ్. అది ఆరోగ్యశ్రీ కార్డు అంటే అక్కడ నాన్న దగ్గర ఉందా? ఏ బెడ్లో ఉన్నారు నాన్న? ఐసీయూలో. ఎప్పటివరకు మీకు ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఏం తీసుకోలేదు. మెడిసిన్ కానీ తర్వాత స్వర్గీయ వంగవీటి మోహన రంగ 78వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఏపీ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు మరియు ఎంపీటీసీ సభ్యులు తాండ్రా సాంబశివరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన ప్రజాదరణ కలిగి స్వర్గీయ మోహన రంగ ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. విజయవాడ ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పేద ప్రజల కోసం వంగవీటి మోహన రంగ చేసిన పోరాటాలు అనిర్వచనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చాపల సుబ్రహ్మణ్యం, సుంకర శేషగిరిరావు, పసుపులేటి ప్రసాద్, తాడివాక రుక్మధరరావు పాల్గొన్నారు. జరిగింది. వంగవీటి మోహన రంగ గురించి చెప్పాలంటే మరి పేదల పాలిట పెన్నిదిగాను, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా వెలుగొందినటువంటి ఏకైక నాయకుడు, మహోన్నతమైనటువంటి మంచి వ్యక్తి వంగవీటి మోహన రంగ గారు అని చెప్పుకోవచ్చు. మరి వారు పేదల అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి అమోఘం, అనిర్వచనీయం. మరి పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతూనే మరి వారు ప్రాణాలు అర్పించటం, కొంతమంది దుర్మార్గులు పేదల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలు హరించటం చాలా దుర్మార్గం, చాలా మరి బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలని నేటికి కూడా ఏ నాయకుడికి లేని విధంగా వంగవీటి మోహన రంగ గారి యొక్క అనుచరులు వారి యొక్క ఆశయాలను నేటికి కొనసాగించటం చాలా సంతోషదాయకం. బాపట్లలో కూడా వంగవీటి మోహన రంగ గారి ఆశయాలని కొనసాగిస్తూ వారికి నివాళులర్పించుకోవటం చాలా సంతోషం. అలాంటి మహోన్నతమైన మంచి వ్యక్తుల్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి జోహార్లు అర్పిస్తున్నాము. జోహార్ వంగవీటి మోహన రంగ గారు, జోహార్ వంగవీటి మోహన రంగ గారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఆడారంభరంగా నిర్వహించిన కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ తదితరులు హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు మరియు మల్లుదొర స్మారక సమాధులకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం చేశారు. అనంతరం జరిగిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరు జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గెజిట్ జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, కలర్ డిప్యూటీ సీఎం కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తూహిన్ సిన్హా పాల్గొన్నారు. సరే చూడండి సార్. అల్లూరి సీతారామరాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు మ్యూజియంస్ చూపించడానికి చెప్పి హాల్ కట్టాను అక్కడ. అది పైన స్లాబ్ అంతా కారిపోతుంది. ఇప్పుడు ఆ స్లాబ్ తీసేసి మళ్ళీ కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు పాటలు కానీ పిక్చర్స్ అన్ని కూడా వేయడానికి ఒక ఆడిటోరియం పెట్టాలి. ఆల్రెడీ గోడలు ఉన్నాయి, పైన స్లాబే మార్చాలి. రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు 200 మంది 100 మంది అప్పుడప్పుడు వస్తున్నారు. ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెళ్తున్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక హాల్, హై స్కూల్లో ఉంటాయి కదా బలరాలు, ఆ బలంతో ఒక హాలు. అది ఆల్రెడీ మంచికి ఇబ్బంది పడతాం. జిల్లా పరిషత్ సీఈఓతో మాట్లాడాను. అయ్యన్న పాత్ర గారిని ఒక చిన్న విన్నపం కోరుకుంటున్నా. సార్, ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు, మీ ఒక్క పేరే కాదు, మీరు అవకాశం ఇస్తే నా సొంత నిధుల నుంచి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. అందుకే మీరు ఇందాక సోలార్ అడిగినప్పుడు నాకు అనిపించింది, వాళ్ళు సోలార్ ఫ్రీగా మరి ఏం వాడుకుంటారో సోలార్ గురించి అయితే 5 లక్షలు నా సొంత నిధుల నుంచి ఈ స్మారకానికి నా వంతుగా నేను మీ అందరికి అందజేస్తే అవకాశం నాకు ఇమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ. కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రోజే లెటర్ రాసి ఇచ్చేసి 30 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు 30 లక్షలతో సరిపోదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాస్ ఇదంతా కూడా ఒక మంచి షెడ్ నిర్మాణించే కార్యక్రమం కూడా చేయాలి. కలెక్టర్ గారు ఎంత అవుతుందో ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఎస్టిమేట్ చేయండి. నాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్ లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, మన తెలుగు వారే. వారందరితో మాట్లాడి నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ జయలక్ష్మి తనిఖీ చేశారు. అనంతరం కొవ్వూరు ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని సూపర్వైజర్లతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై ఫేస్ యాప్లో వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులను పూర్తి స్థాయిలో హాజరయ్యేటట్లుగా చూడాలని సూపర్వైజర్లకు సూచించారు. పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో సిడిపిఓ జ్యోతి, కొవ్వూరు పరిధిలోని సూపర్వైజర్లు పాల్గొన్నారు. మీరు గ్రూప్లో పెట్టాలి, మానిటర్ చేయాలి. అదేవిధంగా మనకి వాళ్ళు ఎప్పటికప్పుడు 100% రీచ్ అవ్వకపోతే కనుక రీచ్ అవ్వడానికి కారణాలు ఏంటి, రీచ్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, సిడిపిఓ గారు మీరు మాట్లాడుకుని మీటింగ్స్ పెట్టుకుని ఒకసారి 100% రీచ్ అవ్వకపోతే బెనిఫిషియరీస్కి ఫుడ్ అన్నది ఆగిపోద్ది, బడ్జెట్ అనేది రాదు. బడ్జెట్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫుడ్ రాదు. అప్పుడు ఏరియాలో వాళ్ళకు ఉన్నటువంటి మన ఐసీడీఎస్ ముఖ్య ఉద్దేశం అనుబంధ పోషకాహారాన్ని మనం అందించలేకపోతాం. అప్పుడు డిపార్ట్మెంట్ మీదకి ఒత్తిడి వస్తుంది. కాబట్టి మీ అందరి మీదకి ఒత్తిడి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఫాలోఅప్ చేసుకుని మొత్తం 100% అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. దీనికి పోస్ట్ అభియాన్ స్టాఫ్గా మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రాజెక్ట్ బీపీసీగా. కాబట్టి మీరు అసలు ఏమి అబ్జర్వ్ చేశారు, ఏ సెక్టార్లో అవుతుంది, ఏ సెక్టార్లో అవ్వట్లేదు, మీరు సిడిపిఓ గారు మీరు చెప్పండి. టెక్నికల్ సమస్య అనేది మీరు రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా మనకి అందాల్సిన ఇంకో పాయింట్, నెక్స్ట్ అనుబంధ పోషకాహారం సబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి మన సర్వేలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో, గర్భవతులు, బాలింతలు 0 to 6 చిల్డ్రన్ అందరికీ కూడా నమోదవుతున్నారా లేదా, నమోదైన వాళ్ళందరికీ పోషకాహారం అందిస్తున్నామా లేదా అన్నది మీరు ఖచ్చితంగా ప్రతి సెక్టార్లో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి సూపర్వైజర్ రివ్యూ చేయాలి. ప్రతి సూపర్వైజర్ని కూడా సిడిపిఓ రివ్యూ చేసి అందరికీ పోషకాహార అందే విధంగా చూడాలి. ఎక్కడైనా హ్యాబిటేషన్స్, దూరంగా ఉన్న హ్యాబిటేషన్స్లో ఫుడ్ అంతుందా లేదా అన్నది ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే తీసుకున్న టీహెచ్ఆర్, గర్భవతులకి బాలింతలకు టీహెచ్ఆర్ ఉంది. కాబట్టి వాళ్ళు ఆ టీహెచ్ఆర్ ఇంటికి తీసుకెళ్ళి టేక్ హోమ్ రెస్ట్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అన్నది మనం హౌస్ విజిట్ చేసి అంగన్వాడీ కార్యకర్తలు కూడా ప్రతిరోజు అలర్ట్స్ ఇస్తూ మనం కంపల్సరీ ఫీల్డ్ మీద మీకున్న సెంటర్స్లో ఎక్కడా కూడా ప్రాబ్లం రాకుండా 100% కవరేజ్ వచ్చేటట్టు ప్రతి ఒక్క సూపర్వైజర్ కూడా కాన్సన్ట్రేషన్గా చేయాలి. ఎక్కడైనా తేడా వస్తే ఎవరికన్నా ఫుడ్ తేడా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఇచ్చేటటువంటి మన ప్రభుత్వ ఉద్దేశమైనటువంటి అనుబంధ
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 59 రోజుల సమ్మె CDMA హామీతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నామని కార్మికులు వెల్లడించారు. రేపటి నుంచి విధులకు యథావిధిగా హాజరవుతామని రాజాం మున్సిపల్ కమిషనర్ కు వారు తెలియజేశారు. అనంతరం రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులతో CDMA 2 రోజులుగా చర్చలు జరిపిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ప్రకారం తాత్కాలికంగా సమ్మె విరమణ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మర్యాద అనిల్, భాస్కర్రావు, మోహనకృష్ణ, గణపతి, రామకృష్ణ, ప్రసన్న, నరసింహారావు పాల్గొన్నారు. గత 2 రోజులుగా CDM ఆఫీస్ నుండి చర్చలకు యూనియన్ నాయకత్వాన్ని పిలిచింది. ఆ చర్చల సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా వేతనాల పెంపు, సంక్షేమ పథకాల అమలు, ఇతర సమస్యలు పరిష్కారం కోసం 59 రోజుల సమ్మెలు ప్రభుత్వం అనేక దఫాలుగా మేము చెప్పినప్పటికీ ఆలోచిస్తున్నాం, చేస్తున్నామని చెప్పి గత 3 దఫాలుగా చర్చల పేరుతో పిలిచి సమస్యల పరిష్కారానికి సరైనటువంటి ప్రాతిపదిక లేకపోవడం వలన 59 రోజుల సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చింది. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు పోరాటం తీవ్రమైన కొద్ది ప్రభుత్వం స్పందించి, CDM గారు స్పందించి తక్షణమే చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇంజనీరింగ్ కార్మికులు మీరు చేస్తున్న న్యాయమైన పోరాటం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. బాపట్ల జిల్లా పర్చూరు రామానాయుడు ప్రెస్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో కౌలు రైతు సదస్సు నిర్వహించారు. సదస్సులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు పొలం యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కౌలుదారులకు కౌలు కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. రైతులకు పొగాకు, మిరప, ధాన్యం గిట్టుబాటు ధర లేక వేరే చోటికి పంపించలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం కౌలు రైతు సంఘ జిల్లా నాయకులు పి కొండయ్య, రైతు సంఘ ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, బాను, ఏడుకొండలు, గోవిందు, వెంకటరావు, రహీం, శ్రీను, డేవిడ్ పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ కాలంలో మిర్చి ధర పడుతుంది, పొగాకు ధర పడుతుంది, పత్తి ధర పడుతుంది, ధాన్యం ధర వాడు చూపించడానికి ఉంది. మొదట్లో ఊహించారు 24 గంటలు ఊహించాము. ఇప్పుడు 25 రోజులు దాటిపోయిన, అంటే 2 నెలలు దాటిపోయిన ధాన్యం రోజు ఇంకా బకాయి పెట్టుకుంటున్నాం. అందుకని అపరాలు ఇంతకుముందు పురుగులైతే 12,000 అంటారు, ఈ సంవత్సరం 7,000 మనవాళ్ళు సరిగ్గా తెలిసి. అంటే పాత ప్రభుత్వ కాలంలో ఏదైతే ఆ మాత్రం దాన్ని కూడా ఈ ప్రభుత్వ కాలంలో కనిపించాడు. అందుకని మాటలు దాటుతున్నాం, విమర్శలేమో ఒకడొకడు బాగా సంతరించుకుంటున్నాడు. కానీ మన కౌలు రైతుల పరిస్థితి మాత్రం అదో కంపెనీగా చాలా దుర్మార్గంగా బాధాకరంగా తయారైంది. అనకాపల్లి జిల్లా రాయవరం మండలం గుడివాడ పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను హోంమంత్రి ప్రజలకు వివరించారు. నూతనంగా నిర్మించిన గోకుల షెడ్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం రామాలయంలో పూజలు చేసి విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు పంపిణీ చేశారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఈరోజు 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుడివాడ గ్రామానికి పంచాయతీ స్వాగతం పలికారు. పెద్దలు కూడా మహిళలు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఏదైనా ఇష్యూస్ మేము బాగున్నామమ్మా, మాకు ఈ రోజు బాగుంది అని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఏమైనా ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళకి సంక్షేమ ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి ఈ సుపరిపాలన గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరి నాయకులకి కూడా పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావం అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మండపంలో సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్మి వేస్తున్నారంటూ విమర్శించారు. రైల్వే లైన్లను ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరణ చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న పాలకుల్లో చలనం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె విజయగౌరి, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, రైతు సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్ గోపాలం, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, అట్లనే ఆర్పీలు, మున్సిపల్ కార్మికులు మొత్తం భాగస్వాములు అవుతా ఉన్నారు. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కార్మికులకు ఉన్న హక్కులన్నీ తీసేసి యజమానులకు అనుకూలమైన చట్టాలని అమలు చేస్తా ఉన్నాడు. కార్మిక కోడ్లు తీసుకొచ్చారు, వీటిని రద్దు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ప్రతి కార్మికుడికి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి కనీసం 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ఈ రోజు స్కీములకి బడ్జెట్ తగ్గించి ప్రైవేటీకరణ విధానాలు అవలంబన చేస్తా ఉన్నారు. స్కీములన్నిటికీ బడ్జెట్ పెంచాలి. అట్లనే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకి రకరకాల హామీలు ఇచ్చారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకి వేతనాలు పెంచుతా ఉన్నారు, ఆశా వర్కర్లకి అనేక జీవాలు ఇస్తా ఉన్నారు, మున్సిపల్ కార్మికులకు ఇస్తా ఉన్నారు. ఏ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కార్మిక చట్టాలను రద్దు చేస్తే మన రాష్ట్రంలో ఆ కార్మిక కోడ్లు ముందుగానే అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడుకుంటున్నారు. ఇప్పుడు 8 గంటల పనిని 10 గంటలు చేస్తూ మన కేబినెట్ లో తీర్మానం చేశారు. అట్లనే మహిళలు కూడా రాత్రిపూట పనులు చేయాలి అని చెప్పేసి ఈ రోజు కేబినెట్ లో తీర్మానం జరిగింది. అట్లనే ఓటీ అవర్స్ పెంచేశారు. అంటే ఇవన్నీ కూడా యజమానులకు అనుకూలంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు కూడా పడతా ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం అంగీకరించదు. ఈ 8 గంటల పని అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లనే స్కీములకి బడ్జెట్ పెంచాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, షెడ్యూల్ పరిశ్రమల్లో వేతన సవరణ చేయాలి అని చెప్పేసి. ఇవి పిలిచిన అప్డేట్స్ కి వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.